జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ జయశంకర్ కమ్యూనిటీ హాల్లో 80 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఆసరగా ఎన్నో పథకాలు సీఎం రేవంత్ అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎంఆర్ఓ ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ బాబా ఫాసి ఉద్దీన్, సతీమణి హబీబా సుల్తానా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు ఖైరతాబాద్ ఎంఆర్ఓ గారికి, ప్రేమ్ కుమార్ గారికి, బాబు గారికి, ప్రెసిడెంట్ అశోక్ గారికి, వేదిక ఉన్నటువంటి బస్తీ పెద్దలకు, ఇక్కడ చెక్స్ అందుకోవడానికి వచ్చినటువంటి మహిళలకు, పెద్దలందరూ కూడా నమస్కారం. ముందుగా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే ఉండి మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా మీ ఆశీర్వాదం అని చెప్పి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. आप लोगों की दुआ मेहनत से आज मैं एमएलए बन के आपके सामने आया, इसके लिए आप सबको शुक्रिया अदा करना चाहता हूँ. फिर ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అంటే ప్రభుత్వం మీకు అండగా ఉంటున్నట్టు, అంటే ఇది ఏ పేదవారికి ఇంట్లో కూడా ఒక పెళ్లి కావాలంటే ఎంత కష్టమో, వారు ఎన్ని కష్టాలు పడతారు అనేది గుర్తించి ఈ ఒక పథకం రావడం జరిగింది. ఇక్కడ కులాలు మతాలు చూడే పేదవారు అయి ఉంటే చాలు, మీ పెళ్లిలకు మేము అండగా ఉంటామని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇందులో ఇది ఒక అమ్మాయికి సంబంధించి గౌరవంకి సంబంధించిన విషయం, ఒక తల్లి కళకు సంబంధించిన విషయం. సో ఇటువంటి పథకాలు పేదల గురించి, పెళ్లిళ్ళ గురించి రావడం ఎంతో అదృష్టము. సో ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. చాలా చోట్ల చెక్స్ తొందరగా వస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మీరందరూ చూస్తారు, ఎలక్షన్స్ వల్ల కొంచెం డిలే అయింది. తర్వాత ప్రేమ్ కుమార్ అన్న ఎంఆర్ఓ గారు రావడం వల్ల మనము ఇమీడియట్గా అన్నకు చెప్పి, కలెక్టర్ మేడం చెప్తే బాగా ఫాలోఅప్ చేసి వీళ్ళంత తొందరగా చెక్స్ తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను అధికారులకి. ఆగే ఆనే వాళ్ళ దిల్లుమే లేట్ నై వయసా, ఆలస్యం కాకుండా తొందరగా ఈ యొక్క పథకం ప్రజలకి అందేలా చూస్తానని తెలియజేస్తూ चेक्स వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. सबको मुबारक आप लोगों को. थैंक यू. आपको यही है, कुछ भी तकलीफ है तो आप हमारे के लोकल के कांग्रेस के लीडर्स के साथ हमारे को अप्रोच हो सकते हैं या डायरेक्ट भी आ सकते हैं. कुछ भी तकलीफ है तो उसको सॉल्व करने के लिए मैं आपका एक छोटा बेटा, आपका एक भाई हूँ बोल के आप समझना. कुछ भी प्रॉब्लम्स है तो कभी भी आ सकते हैं. आप सबको दिल से शुक्रिया अदा करना. मुबारक सब.